హలో సహోదరులారా, బాగున్నారు కదా? యేసు ప్రభు అసలకి ఆయన్ను ఈ ప్రపంచంలో ఆయన యేసు ప్రభు అంటే ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. అయితే దేవుడైన నమ్మకం ఎలాగొస్తుందంటే, ఏదైనా మొక్కితే అక్కడ ఏదో ఒకటి జరిగిందనుకోండి, ఒక స్థలం కొండగానే ఏదైనా జరుగుతుంది. అప్పుడు ఇది దేవుడని అనుకుంటాం. ఒక రాయిని మొక్కిన, దేని మొక్కిన ఏదైనా అవ్వచ్చు. అయితే నమ్మకం కుదురుతుంది. ఒక రాయే ఒక దేవుడు నమ్మికింది. అలాగే గాలిలో మొక్కుతారు కొంతమంది, గాలే దేవుడని. నీటిలో ఇలాగ ఎటుబడి తటు మొక్కుతూనే ఉంటారు. అది సరే, ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ భూ ప్రపంచంలో ఈ భూమి సృష్టింపబడి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఎవరికి కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఎవరికి కూడా తెలియదు. అంటే ఇక్కడ ఏంటంటే, ఆదామ 930 సంవత్సరాలు బ్రతికాడు, ఆది మానవుడు. అది ఖురాన్లో, భవిష్య పురాణంలో, ఋగ్వేదంలో, యజుర్వేదంలో, హిందూ గ్రంథాల్లో కాదు కదా, మళ్ళీ అన్ని గ్రంథాల్లో కూడా, ఖురాన్లో కూడాను ఉంది. ఈ ఖురాన్లోన ఉంది, బైబిల్లో ఉంది. బైబిల్ అసలుకి ఈ రెండిట్లు అయితే భూమి మీద ఎక్కువగా నమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారు మతాలు అని లెక్కలు వేసుకుంటే, ఎక్కువగా 249 దేశాలకు 60 దేశాలు ముస్లిమ్స్ దేశాలే, ఒక 160 దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉంటాయి. చిల్లర మల్లర ఇవన్నీ దేశాలు ఉన్నాయి. కానీ అన్ని దేశాల్లో యేసు ప్రభుని సిద్ధాంతాలే, కొన్ని గవర్నమెంట్లు, కొన్ని ఇది అని. అది ఇంతకీ యేసు క్రీస్తుని నమ్మిన వాళ్ళే క్రిస్టియన్ అనబడతారు. క్రిస్టియన్స్ అంటే ఎవరు? యేసు నామంలో రక్షింపబడిన వాళ్ళే క్రిస్టియన్స్. ఇది షార్ట్ కట్. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నమ్మడం అనేది షార్ట్ కట్ లెక్కలకు వచ్చింది. గ్రంథం మొదటి నుంచి దేవుడు పుట్టింది, ఆది యందు భూమి ఆకాశంలో దేవుడు సృష్టించును, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని ఉంది. అలాగే ఖురాన్లో ఉంది. అల్లా అంటే ఆ రూపమే లేదు, కేవలంగాను ఒక అక్షరమే, ఒక రూప నిరాకారి దేవుడు, అసలు రూపం లేనివాడే దేవుడు. మరి వాళ్ళు అంటారు. అలాగే యేసుక్రీస్తు కూడాను దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించవలేను, రూపం కాదని. అయితే రూపంతో ఎందుకు వచ్చాడు అంటే, ఈ జనాలు చూస్తే కానీ ఎవరు నమ్మరు. ఒక సరుకు కానీ ఏదైనా మనం కొన్నామనుకోండి, ఏదైనా కొనేటప్పుడు ఆ సరుకు మనం చూస్తే కానీ నేను కొనమంటాం. ఒక బంగారం తాకడ పడుతాను మనం పట్టేటప్పుడు, అది ఏం చేస్తామంటే దాన్ని మనం చూసి మంచిదో లేదో పరీక్షిస్తాం. అది బంగారు పనివాడి దగ్గరికి వెళ్ళి గీటే ఇస్తాం, రైటా లేదా, అప్పుడు దాన్ని తాకడ పట్టడం కానీ కొనడం కానీ చేస్తాం. అలాగే నువ్వు ఎప్పుడు పరలోకంలో, అది ఈ భూమి మీద ఎప్పుడు బతుకుతావు ఎప్పుడు పోతామో తెలియదు, కానీ భూమి మీద బతకడానికి ఆస్తి లాంటిది ఆ బంగారం అంతే. భూమి బంగారం ఒకటే ఇలువ అంతే. బంగారం కన్నా ఇలువైంది భూమే. మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగలేదు. అందుకే ఒకప్పుడు ల్యాండ్లు, పొలాలు ఉండేవి. ఈ రోజున ఇల్లులు కట్టేస్తాను, లేబిట్లు వేస్తారు. అందుకే లోకం కరువు అయిపోతుంది జనాల్లోన. సరే, పక్కన పెడతాం. ఇక్కడ దేవుడిని మనం నమ్మేటప్పుడు మన హృదయము ఆదిలోనే ఏంటంటే, దేవుడు ఆది మానవులు సృష్టించిన తర్వాత, అక్కడ పండుని నిర్మించిన తర్వాత, పండుని సాతాను కూడా భూమి మీద తోయబడింది దేవుడి వద్ద నుంచి. అది మానవుల్ని నరకానికి తీసిపోవడానికి అది వచ్చింది. అప్పుడు దేవుడు అక్కడ ఏదో పొరపాటు ఏమో జరిగి ఉంటాయి మొదట్లో కూడా, మనకు తెలియనివేవి. సరే, దేవుడు యేసుప్రభు ఆ పండు తినవద్దని చెప్పిందని ఈ తినబెట్టింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తిని తిరిగి పాపంలోకి వచ్చారు మానవుడు అందరూ. మరి ఇక్కడ ఏంటంటే, ఆదిలో దేవుడు అది పాప పరిహారార్థం కానీ దేవుడు మనకు బలియోగం అయిపోయాడు. మరి ఆయన చేసిన తప్పుకు ఆయన పశ్చాత్తాపం పొందాడు. నేను చేశాను సృష్టిలో, మా తప్పు అయింది, సాతాను భూమి మీద ఉంది, నరకంలో వెయ్యాలి. అయితే నేనే దేవుడును, నా రక్తం మీరు పరిశుద్ధం తప్ప ఇంకేది కాదు అని తద్రక్తం పరమాత్మ బలియోగం అని కొన్ని శ్లోకాల్లో, కొన్ని గ్రంథాల్లో ఉంది. ఆయన రక్తం అక్కడ సిందితే కానీ పాప పరిహారం లేదు. అదే సిద్ధాంత ప్రకారంగా కదా, ఒక దెయ్యాలు పెట్టినా పెట్టినా ఏదైనా వ్యవసాయాలు భూముల్లో ఎక్కడ పంటలు తెచ్చినా ఏం చేస్తారంటే, ఫస్ట్ రక్తాన్ని కోడిని బలిస్తారు. అక్కడ ఎద్దుని కానీ పొలాల్లో వ్యవసాయం తెచ్చేటప్పుడు, అది ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇంకొక శవాన్ని అది బలి తీసుకోదు. ఒక థియేటర్లు కట్టినా ఏవి కట్టినా బలి తీసుకుంటాయి అంటారు. ఇదే కదా. అయితే యేసుప్రభు బలి అయిపోయాడు కాబట్టి, క్రీస్తు ఉన్న వాళ్ళకి ఏ శక్తి విధి లేదు అనేసి. ఎందుకంటే మన అందరి నిమిత్తము యేసుప్రభు బలి అయిపోయాడు.
అందుకే యేసే క్రీస్తు అని ముస్లింస్లోనూ కొంతమంది ప్రభువుని నమ్ముతారు, అలా హిందువుల్లోనూ అంతా మొత్తం అందరూ ఎవరైనా యేసు ప్రభువు నమ్మవలసిందే. ఎందుకంటే మనశ్శాంతి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దెయ్యాలు ఏ చీకటి శక్తుల నుంచి విడుదల ఇస్తాడు. ఎలాంటి చెడిపోయినా యేసు నామములో యేసు రక్తం చెప్పి స్తుతి యేసు రక్తం చెప్పి ప్రార్థన చేసుకుంటే పోతుంది. చనిపోయిన బ్రతుకులు చాలా మంది ఉన్నారు. అయితే యేసే క్రీస్తు, అది యేసు ప్రభు పుడతారని ఎంతోమంది ప్రవక్తలు, యేసే ప్రవక్త ద్వారా ఎంతోమంది ద్వారా ఎన్నో మతాలు ఇవన్నీ ఇట్లా చెప్పబడింది. అయితే అందుకే 2 ఏళ్ళు పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. రాజు పుడతాడు ఈ భూమి మీద ఈ బెత్లెహేంలో, హెరోదు రాజు. అయితే దేవుడిని చంపడానికి పంపించాడు హెరోదు ఆ ఒక ఒంటరిగా చాలా మంది భటులు. వాళ్ళు వెళ్ళి ఈ దైవ కుమారుని కాళ్ళ మీద పడిపోయి బెల్లము సాంబ్రాన్ని అర్పించారు, కానీ ఆయన చంపలేదు. అప్పుడు దూతలు వచ్చి చెప్పి ఇంకో దిశ నిలిపోయి అంటారు. అది దేవుని ప్రణాళిక. ఎవరు కూడా ఆయన దేవుడిని చంపలేరు. ఒట్టి భ్రమ ఇదంతా. దేవుని చిత్తమైతేనే మీరు ఎవరైనా ఒక ఇంటికైనా తెలిపని చేయగలరా, నలిపని చేయగలరా అని ప్రభు చెప్తాడు. అది దేవుని చిత్తమై ఉందని చెప్తాడు. కాబట్టి యేసు ప్రభు ఏంటంటే దేవుడు, దైవ కుమారుడు, అలాగే సువార్త ప్రకటించమన్నాడు. ఆయనలో దైవ ఆత్మ ఉన్నది, ఆయనలో పరలోకం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నమ్మిన వాడికి తెలుస్తుంది, నమ్మని వాడికి తెలియదు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.